షాద్ నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం సంబంధించిన టీడీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే టీడీపీ కార్యాచరణ మీ యొక్క నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు? అందరికీ నమస్కారం అండి. గజపతినగరం నియోజకవర్గం నుంచి మన కొండపల్లి శ్రీనివాస్ గారిని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరుణంలో మేమంతా దత్తిరాజర్ మండల పార్టీ నాయకులందరం ఈరోజు ఇక్కడ ఉన్నామండి. తప్పకుండా కొండపల్లి శ్రీనివాస గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. మా మండలం వరకు వస్తే మేము అందరం కలిసికట్టుగా పనిచేసి విభేదాలు లేకుండా అందరం ఒకే దాటిపై నిలిచి ఆయనకి, ముఖ్యంగా ఆయన యువకుడు, విద్యావంతుడు, మంచి అంటే మనసున్న వ్యక్తిగా మేము అందరం గుర్తించామండి. కాబట్టి మేము రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ మే 13వ తారీఖు ఏదైతే ఉందో పోలింగ్ తేదీ, అంతవరకు మా మండల స్థాయి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి అందరం కలిసికట్టుగా మా కొండపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో మేము మా మండలం వరకు మేము భారీ మెజార్టీ ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నామండి. ఇంకో విషయం ఏంటంటే, మేము నిన్నటి వరకు కొంచెం ఏదైతే సభ్యులతో ఉన్నామో ఈ రోజు నుంచి అయితే మొత్తం గ్రామాన కేడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉన్నారండి. ఈయన అభ్యర్థిగా కొనసాగుతారని మేము అత్యధిక ప్రతి గ్రామం నుంచి మాకు చేరికలు, అలాగే మంచి ఓటు మెజార్టీ కూడా, ఓట్ బ్యాంక్ కూడా ఉంది. అదంతా ఇప్పుడు మనం ఎలాగా అంటే కార్యాచరణ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, శ్రీనివాస్ గారిని ఎలా గెలిపించాలి అనే ఒక అభిప్రాయంతో మేము ప్రస్తుతం మీ క్లస్టర్లో అందరం ఈరోజు కలవడం జరిగిందండి. తప్పకుండా దత్తిరాజర్ మండలంలో కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి గారికి భారీ మెజార్టీ ఇస్తాము. అలాగే రాబో రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని ఈ సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నామండి. అన్న మీరు చెప్పండి అన్న, ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా తీసుకుని వెళ్తారు? మాది గంట్యాడ మండలం అండి. మాది 36 పంచాయతీలు గంట్యాడ మండలం. మా మండలం నుంచి గత స్వర్గీయ కొండపల్లి పైడితేలి నాయుడు గారు జిల్లా మండల పార్టీ అధ్యక్షులుగా 87లోన, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా 95లోన, తర్వాత ఎంపీ పార్లమెంటుకి 3 సార్లు ఎలాగైతే అజేయంగా విజయం సాధించేవారో, ఆయన అపజయం అనేది ఆయన చరిత్రలో ఎరగరో. ఆయన కొడుకు కొండబాబు గారు ఒకసారి ఎంపీపీగా చేశారు. ఆయన తనయుడు ఈ శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి. ఈయన మాట తీరు, విద్యావంతుడు అయినందున మాట తీరేటి అందరినీ కలుపుకొనే మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన కొన్ని మీటింగుల్లో చిన్న డిఫరెన్సెస్ ఉంటే ఆయన మీటింగుల్లో ఆయన మాట విన్న తర్వాత ఈయన ఫ్యూచర్లో ఆయన తాతల్ని మించిపోతారా అనే పబ్లిక్ టాక్ అయితే మాత్రం ప్రతి గ్రామాన అది అలా స్ప్రెడ్ అయ్యి ఈరోజు నియోజకవర్గంలో అత్యధికంగా నిన్న బైక్ ర్యాలీ కూడా జరగడం జరిగి అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయినా వివిధ మార్గాల ద్వారా అక్కడికి వచ్చి ఈయన కంపల్సరీగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో వెనకడుగు వేసిన వాళ్ళు కూడా ముందుకి వచ్చి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి మనకు అవసరం, ఈయన గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వాలనే యోచనతో ప్రతి విలేజ్ నుంచి ఉన్నారు. మా గంట్యాడ మండలం అయితే ఈయనకి ఫుల్ సపోర్టబుల్గా నిలవడానికి ఇవాళ తయారయ్యి అత్యధిక మెజార్టీ, గంట్యాడ మండలం సొంత మండలం కాబట్టి మన మండలం నుంచే అత్యధికంగా ఈయనకి మెజార్టీ ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి విలేజ్ నుంచి ఈవేళ రెడీ అయ్యి ఉన్నాం. మేమైతే తప్పకుండా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఈయన పంపిస్తాం. ఓకేనా, మీరు చెప్పండి అన్న, మీ యొక్క ఈ కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు? లేదా ఇది అంతేకాకుండా గజపతి నగరం నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు 3 పార్టీల పొత్తుతో మీరు ముందుకు వెళ్తున్నారు. అంటే అందరిని ఏ విధంగా సమన్వయపరుచుకొని మీ క్యాడర్ని ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు? అది దత్తిరాజర్ మండలం సార్. మా మండలం 35 పంచాయతీలు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్ చేసిన వెంటనే చాలా సంతోషించాం సార్. విద్యావంతుడు, యువకుడు, పెద్ద ఫ్యామిలీ నుండి, రాజకీయ ఫ్యామిలీ నుండి వచ్చిన కుర్రాడు, ఫ్యూచర్లో 30-40 సంవత్సరాల వరకు ముందుకు తీసుకెళ్ళి యువకులను అప్పచెప్పడం చాలా సంతోషించాం. మా మండలంలో ఈరోజు మేము ఆల్రెడీగా శ్రీనివాస్తో డిస్కస్ చేసాం. 3 కష్టాలు మా వైస్ ఎంపీ మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. మా మండలం నుండి అత్యంతగా కృషి చేసి మా మండలం నుండి మెజార్టీ కూడా ఇస్తామని శ్రీనివాస్కి మేము భరోసా ఇచ్చాం. అలాగే ఇస్తాం కూడా. మా మండలంలో కూడా మంచి పరిస్థితుల్లో మార్పులు కూడా చేరుతాం, జాయినింగ్లు అన్నీ ఉన్నాం. ఇలాంటి అభ్యర్థులు మాకు దొరకడం చాలా ఆనందంగా సంతోషిస్తూ ఫీల్ అవుతాను. సంతోషం సార్ ఇది. అన్న మీరు చెప్పండి అన్న, ఏ విధంగా మీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నమస్కారం సార్. మా దత్తిరాజర్ మండలం, నేను క్లస్టర్ 2 అండి. నా పేరు మధ్య మహేష్, గడసాం గ్రామం అండి మాది.
యాక్చువల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించింది మంచి అద్భుతం అండి అది. మంచి యువకుడిని, అదేవిధంగా కొండపల్లి ఫ్యామిలీ నుంచి మాకు ఒక ఆనిముత్యాన్ని ఇచ్చి ఈ గెలుపుకి నాందిన పలక మనిషి అని చెప్పిందండి పార్టీ. ఆ పార్టీకి కృషి చేసి ఆయనకి మంచి మెజార్టీ ఇవ్వాలని మా 4-5 మండలాల్లో కూడా కోర్చు మండల పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్లు, ప్రతి గ్రామం నుంచి లీడర్లు, అలాగని బూత్ ఇన్ఛార్జీలు, అలాగని ప్రతి ఒక్క వాటర్ని కూడా కోరుతూ ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలుపు కాదండి అక్కడ సాధ్యం, మెజార్టీ కావాలండి. మెజార్టీకి నాంది పలుకుతూ మేము అతను గెలిపించే బాధ్యత మా భుజాల స్కంధాల మీద నిలిపిస్తూ మేము ముందుకు సాగిస్తామని మీడియా ముఖంగా సెలవు తీసుకుంటున్నాం సార్. అన్న మీరు చెప్పండి అన్న. మా దత్తి అండి, దత్తి విలేజ్ క్లస్టర్ ఇన్ఛార్జిని సార్ నేను. ఇప్పుడు ఇతన్ని అంటే కొండపల్లి శ్రీనివాస్ గారిని ప్రకటించడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మేమందరం యూత్ మొత్తం 90% ఇతను వైపే ఉన్నామండి. మా నిరుద్యోగ సమస్య అయితే ఏమండి, మేము చదువుకొని ఉన్నాం, రాజధాని పేరు చెప్పాలంటే సిగ్గేస్తుందండి. రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేమందరం కుర్రోళ్ళు మొత్తం 100కి 90% ఇతని వైపే ఉన్నాం సార్. మా దత్తిరాజేరి మండలం కాదు, మొత్తం 4 మండలాలు కూడా ఇతని వైపే ఉన్నారు. మేము ఎంతో సంతోషిస్తాం సార్. అయితే ఇది పరిస్థితి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి గజపతి నగరం నియోజకవర్గంలో అయితే మాత్రం ఇప్పటి వరకు టీడీపీ కార్యాచరణ అయితే మాత్రం మరింత వేగంగా కార్యాచరణ అయితే మేము చేస్తున్నామని అయితే మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యాచరణ అయితే మరి చెప్తున్నారు. పైగా ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఈ టీడీపీ ఎవరినైతే మాత్రం ఇప్పటివరకు ప్రకటించారో కొండపల్లి శ్రీనివాసరావు గారిని ప్రకటించిన పట్లయితే వీళ్ళు మరోవైపు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. మేమైతే మాకు ఉన్నటువంటి కార్యాచరణ అయితే మాత్రం మా పరిధిలో మేమంతా అందరం ఒకే విధంగా కార్యాచరణ అయితే ముందుకు తీసుకుని వెళ్ళి అయితే మాత్రం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అయితే మాత్రం చెప్పడం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.